లేదు. భారతీయ జనతా పార్టీతో అసలు చంద్రబాబు నాయుడు అయితే వెంపర్లాడుతుంటే లేకపోతే రామ్మూర్తి అంటే ఇప్పుడు వెంపర్లాడుతున్నారు. ఒకప్పుడు ఆయన బీజేపీని విమర్శించిన ఆయనే కదా, పొత్తు విడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో తిట్టారు అప్పుడు. ఆయన కూడా విమర్శించినాడే, కేసీఆర్ నాని కూడా ఆ రోజున. అందులో ఏం లేదు. రెండోసారి మొన్నటిసారి 2019లో బీజేపీ గెలిచాక ఎవ్వరూ విమర్శించిన దాఖలా లేదు బీజేపీని. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ వెనకాల తిరుగుతూనే ఉన్నారు. అందులో నాని ఒకడు, ఎవరో ఎందుకు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదు వీళ్ళందరూ కూడా వెళ్ళి కూర్చుంటున్నారు కదా అక్కడ. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూతా. ఎందుకంటే ఉన్నది ముగ్గురు ఎంపీలే కాబట్టి. ఇంకోటి ఏంటంటే నాని నియోజకవర్గానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ తీసుకున్నాడు. అందులో ఇప్పుడు నాని ఇన్వాల్వ్ కాకపోతే, నాని సొంతగా అట్లా వెంట పడకపోతే, మెయిన్ నానికి ఒక బెనిఫిట్ ఏమైందంటే కార్పొరేట్ పలుకుబడి ఉంది. లైక్ టాటా వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండటం మూలంగా టాటాలకి బీజేపీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. వాళ్ళకి సంఘ పరివార పరంగా ఉండేటువంటి సాన్నిహిత్యం కూడా ఉంటుంది. దానివలన నానిని కాస్త పాజిటివ్గా చూస్తారు. అందుకోసమే మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడైనా ఇంత భారీ ఎత్తున నిధులు కేంద్రం నుంచి వచ్చినవి ఉన్నాయా? విజయవాడకి తప్ప. కానీ అదే బ్రిడ్జి విషయం, దుర్గూడ ఫ్లైఓవర్ విషయంలో కూడా టీడీపీకి రావాల్సిన మైలేజ్ ఎక్కువ కేసీఆర్ నానికి వెళ్ళింది. నానిని గడ్కరీ హయాంలో ఇప్పుడు ఆయన చేయించారు అనేది, అంటే ప్రారంభించింది ఇప్పుడైనా, అది కూడా కొంచెం తట్టుకోలేకపోయింది అప్పట్లో టీడీపీ అధిష్టానం. అసలు దానికి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లం వేరు. ఈటిల మీద ఏడవాల్సింది ఏమి లేదు.